బేబీ నిన్ను క్వశ్చన్ అడుగుతా చెప్పు. నీ రూమ్ లో 100 మంది అమ్మాయిలు ఉన్నారు, ప్లస్ నేను కూడా ఉన్నా. నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు? 100% నిన్న చూస్ చేసుకుంటా. మరి ఆ 100 మంది ఏం చేస్తున్నారు నీ రూమ్ లో? అవును, ఏం చేస్తున్నారు? సరే, ఇంకోటి అడుగుతా. ఇప్పుడు అర్ధరాత్రి ఒక అమ్మాయి వచ్చి నీ డోర్ కొడుతుంది, అప్పుడు నువ్వు తీస్తావా? ఏచి అస్సలు తీయను. ఆ వచ్చింది నేనే. సరే, మళ్ళీ ఇంకోటి అడుగుతా. ఇటు సైడ్ నీకు నచ్చిన అమ్మాయి ఉంది, ఇటు సైడ్ నేనున్నా. నువ్వు ఏ అమ్మాయిని చూస్ చేసుకుంటావు? అమ్మో, ఇప్పుడు జాగ్రత్తగా చెప్పాలి, లేకపోతే నా పని అవుట్. ఇంకా నిన్నే చూస్ చేసుకుంటా. అంటే నేను నచ్చలేదా? ఏమైందండి అలా ఉన్నారు? మా ఫ్రెండ్ ఒకడు కోమాలోకి వెళ్ళాడు. అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. బాధపడకండి, జీతం అందాక మీరు కూడా వెళ్ళండి. మీకు మీ అమ్మంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? మా ఆయనంటేనే ఇష్టం. నీకు మీ అత్త అంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? మా ఆయనంటేనే ఇష్టం. ఎందుకండి మీ ఆయన అంటే నీకు అంత ఇష్టం? వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు, మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీయే లేదు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నువ్వేమనుకోనంటే నేను ఒక మాట అడగాల? అడుగు, నేనేం అనుకోను. నేను కూడా నువ్వు అడుగుతావని ఎదురు చూస్తున్నాను. బాగా చలిగా ఉందని ఫ్యాన్ ఆపేశాను. దోమలు కుట్టేస్తున్నాయి. ఒక దోమల చక్రం ఉంటే పంపవా? నేనెవరిని? నువ్వెవరు? పొలబాలు సెలబ్రిటీ. సెలబ్రేట్ అను ఓ దేవుడా, ఒరే నేను సెలబ్రిటీ రానికి తెలియట్లేదు ఇంకా. సెలబ్రేట్ అయిపోయారా? అయ్యొచ్చి నన్ను సెలబ్రేట్ అనట్లేదు, ప్రజలందరూ నన్ను సెలబ్రేట్ అంటే నువ్వు రావే, ఫంక్షన్ టైం అవుతుందంటే. ఒక్క నిమిషం ఆగవే. కవర్ ఎందుకే ఇప్పుడు? ఫంక్షన్ లో చాలా వెరైటీలు పెడతారే, అవన్నీ మనం తినలేం కదా, కొన్నిందులు వేసుకుందామని. మన ఇద్దరిది ఇందులో సరిపోతాయి లేదనే, నాకు కూడా కవర్ పట్టరాపో. మీరెక్కడ తయారయ్యారా బాబు? టికెట్ టికెట్ మేడం, మీ టికెట్ చూపించండి. ఇదేంటండి, పాత టికెట్ ఇచ్చారేంటి? ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా? ఇది కూడా పాత ట్రైనే కదా. ఏమండి, నేను రెడీ, మా అమ్మగారింటికి వెళ్దామా? నువ్వు వెళ్ళా, నేను రాను. ఎందుకు రారు? మా అమ్మ వాళ్ళంటే నేను ఇచ్చిన చూపులే. అమ్మా ఆగాగు, నువ్వు ఒక షాప్ కు చీర తీసుకోవడానికి వెళ్ళావు. షాప్ వాడు చెప్పాడు ఈ చీర చినగదు, రంగు పోదు, మంచి క్వాలిటీ అని చెప్పాడు. ఇంటికి తీసుకొచ్చిన వారానికే రంగు పోయింది, చినిగిపోయింది, చీప్ క్వాలిటీ అనిపించింది నీకు. మళ్ళీ ఆ షాప్ కి ఎప్పుడైనా వెళ్తావా? నేనే కాదు, ముద్దున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళరు. మరి నువ్వు బావు, నన్ను ఎలా పోమంటావే టుంగిరి? బార్లో కూర్చొని బిర్రుగా తాగి తొడవయా? నేను తాగింది. అయ్యో రామా, నువ్వు సంసారం అయితే నువ్వెందుకు తాగుతావు? నువ్వు చూసావానే? నేను చూసుడు కాదు, దోస్తులతో నువ్వు చేసిన బార్ల బాగోతాం దునియా అంతా చూసి. ఒక పొద్దు ఆపద వస్తావురా నువ్వు.